డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. 6 నెలల క్రితం నేను ఫుట్బాల్ ఆడుతుండగా కాలి మడమలో ఫ్రాక్చర్ అయింది. అప్పుడు చికిత్స తీసుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది. నేను ఇంకా ఫుట్బాల్ ఆడటానికి ఎంతకాలం పడుతుంది? ఇంకా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పినట్టుగా కాలి మడం భాగం అంటే యాంకిల్ జాయింట్ దగ్గర ఈ ఫ్రాక్చర్ కావడం కానీ, లేదంటే లిగమెంట్ ఇంజరీస్ కావడం కానీ, ఇలాంటి చిన్న చిన్న మైక్రో ఫ్రాక్చర్స్ కానీ, లేదంటే ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానీ అయి ఉండొచ్చు. దీనికి ఇనిషియల్గా 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకుంటే చాలా వరకు ఈ లిగమెంట్స్ కానీ ఇవి కానీ చాలా వరకు హీల్ అవుతాయండి. ఇలా కాకుండా రిపీటెడ్గా అంటే 6 నెలల తర్వాత కూడా మనకి పెయిన్ వస్తుంది ఇదంటే యూజువల్గా ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం. దీంట్లో లిగమెంట్ ఇంజరీస్ ఏదైనా అయి ఉంటే దీనికి ప్రత్యేకించి అంటే ఎక్కువ భాగంగా తెగుంటే లిగమెంట్ని రీప్లేస్ చేయడానికి చాలా చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయండి. ఏవైతే మన యాంకిల్ జాయింట్ ఎలా అవుతుందో ఇది ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఏదైతే కావాల్సి వస్తుందో ఆ లిగమెంట్కి ఈ లిగమెంట్ మళ్ళీ పోయినప్పుడు ఇలా ట్విస్ట్ అవ్వడం అనేది ఆగిపోతుంది. ఇది ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువసార్లు అంటే మనం ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఫుట్బాల్ ఆడేటప్పుడు యూజువల్గా ఎక్కువసార్లు పడేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇదే పొజిషన్లోకి పెట్టి ఉంచి దీన్ని లిగమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా పడకుండా ఉండడానికి కోసం ఈ సర్జరీ అనేది చేస్తామండి. దీనికి యూజువల్గా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఫస్ట్ చేసి చూస్తాం. యాక్చువల్గా దీంట్లో ఎంత భాగం తెగుందని చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుందండి. యూజువల్గా ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ట్యాబ్లెట్స్తోనూ చాలా వరకు ఇమ్మొబిలైజేషన్ అంటే కాలు కదలనుకుంటా ఉంచి దాన్ని 6 నుంచి 8 వారాల దాకా ఇమ్మొబిలైజ్ చేసి ఉంచి వీళ్ళకి హీల్ చేయడం జరుగుతుంది. కానీ 3rd, 4th స్టేజ్ అంటే కంప్లీట్ టియర్ అంటాం. ఈ కంప్లీట్ టియర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇది చేసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి 8 వారాల నుంచి 9 వారాల లోపల మళ్ళీ యాక్టివ్ స్పోర్ట్స్కి వెళ్ళగలిగేటట్టుగా చేస్తామండి. ముందు ఫిజియోథెరపీ చేయిస్తాం స్లోగా. వీళ్ళు అన్ని మూమెంట్స్ అంటే ఏ మూమెంట్ అయితే టైట్గా ఉందో, ఏ మూమెంట్ అయితే ల్యాక్స్గా ఉందో ఇవన్నిటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ఫిజియోథెరపీ చేయించిన తర్వాత రెగ్యులర్ అంటే యాక్టివ్ స్పోర్ట్స్లోకి వెళ్ళడం జరుగుతుందండి. నమస్తే అండి.